బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో గత 2 నెలల క్రితం జరిగిన భారీ దొంగతనాన్ని ఎట్టకేలకు ఛేదించారు అనంతపురం పోలీసులు. గత నెల 22న అనంతపురంలోని రాజహంస స్వీట్ హోమ్స్ లో భారీ చోరీ జరిగింది. సుమారు 3.5 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలతో పాటు 20 లక్షలకు పైగా నగదును దొంగతనం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి, మిస్టర్ చాయ్ నిర్వాహకుడి ఇళ్లలోనూ చోరీ జరిగింది. పెళ్లి కోసం దాచుకున్న నగలను దోచుకెళ్లారు దొంగలు. ఈ సీరియల్ చోరీలకు సీరియస్ గా తీసుకున్న అనంతపురం పోలీసులు ఎవరెవరో గుర్తించగలిగారు. ఈ చోరీ చేసింది థార్ గ్యాంగ్ గా నిర్ధారణ చేశారు. ఈ గ్యాంగ్ కోసం ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు పోలీసులు. ఈ తార్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అని తెలియటంతో వీరిని పట్టుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు పోలీసులు. మొత్తం 4 బృందాలను పురమాయించారు. ప్రస్తుతానికి ఈ గ్యాంగులో 3 సభ్యులను అరెస్టు చేశారు. మరో 2 పరారీలో ఉన్నట్లు కూడా తెలుపుతున్నారు. అరెస్ట్ అయిన వారు నారు పట్వాన్, సావన్, సునీల్ కాగా పరారీలో ఉన్నవారు మహబత్ మోట్లగా చెబుతున్నారు పోలీసులు. వీరు మధ్యప్రదేశ్కి చెందిన వారుగా తెలుస్తుందని కూడా పోలీసులు వివరాలు వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి 90 లక్షల విలువ గల నగలు, అలాగే 19 లక్షలకు పైగా నగదును, 3 బైకులు, 2 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాళాలు వేసిన ఇళ్లే వీరి టార్గెట్ గా చెప్తున్నారు పోలీసులు. ఈ గ్యాంగ్ సభ్యులపై ఇప్పటికే భారీగా కేసులుండగా ఒక్కరొక్కరిపై 10ల సంఖ్యలో కేసులున్నట్లు కూడా గుర్తించారు పోలీసులు. ఇక దొంగతనానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. రైట్ యోగానంద్, ఇప్పటికే చూసుకుంటే అనంతపురంలో ఏదైతే దొంగతనం జరిగిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దొంగతనం చేసింది తార్ గ్యాంగ్ అని కూడా పోలీసులు చెప్తున్నారు. గ్యాంగ్ కి సంబంధించి ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఎంతమంది పరారీలో ఉన్నారు? రైట్ రత్న, అనంతపురంలో భారీ దొంగతనం గత నెలలో చోటు చేసుకుంది. ఈ దొంగతనాన్ని పోలీసులు ఇవాళ ఛేదించారు. దాదాపుగా 3.5 కిలోల బంగారు, అంటే 3.5 కోట్ల విలువ గల బంగారు, అలాగే 20 లక్షల నగదు, మరొక ఇంట్లో 75,000 నగదు, మరొక ఇంట్లో ఎంత పోయింది అనేది కూడా క్లారిటీ రాలేదు. అప్పట్లో గత 2 వారాల క్రితం ఈ ఘటన పూర్తి సంచలనం అయిపోయింది. 18 రోజుల తర్వాత ఈ కేసును పోలీసులు ఛేదించారు. సుమారుగా 19 లక్షల నగదు స్వాధీనం చేస్తున్నారు. అలాగే 90 లక్షల విలువైన నగలను కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళందరినీ కూడా ఇవాళ అరెస్ట్ చేసి పోలీసులు మీడియా ఎదుట పోలీసులు హాజరుపరిచారు. అయితే ఎంత చేసింది ధార్ గ్యాంగ్ కూడా పోలీసులు నిర్ధారించారు. మధ్యప్రదేశ్ చెందిన ఈ గ్యాంగ్ అనేక చోట దొంగతనాలు చేసింది. ఇప్పటికే 40 కేసులు ఒక్కొక్కరిపై ఉన్నాయి. దాదాపు 3 అరెస్ట్ చేసి మరో 2 పరారీలో ఉన్నారని తెలుస్తోంది. పరారీలో ఉన్న వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసు చెప్తున్న పరిస్థితి ఉంది. అరెస్ట్ అయిన వారిలో నారు పచ్చవార్, సావాడ్, సునీల్ వీళ్ళు 3 అరెస్ట్ అయ్యారు. మరో 2 మహాబత్, మోట్లా మరి 2 కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీళ్ళు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని గత నెల 22వ తేదీన ఒక వ్యాపారి శివారెడ్డి ఇంట్లో కూడా చొరబడి 3.5 కోట్ల బంగారు, 20 లక్షల నగదు పైగా దొంగతనం చేశారు. అదేవిధంగా పక్కన ఇళ్లను కూడా ఏదో తాళం వేసిన వాళ్ళంతా బయటికి వెళ్ళిపోవడంతో పక్క ప్లాన్ ప్రకారం రెక్కి నిర్వహించి ఎవరు లేని సమయంలో అర్ధరాత్రి పూట చోరీ చేసి దర్జాగా తాపీగా వెళ్ళి, అయితే ఈ నగదు అమ్మే విషయంలో కూడా వీరి మధ్య కొన్ని ఇబ్బందులు రావడం, అనేక చోట్ల అమ్మకానికి చూపగా హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో అమ్మకానికి చూపగా ఎవరు కొనేందుకు ముందుకు రాకపోవడంతో వీటిని కొనేందుకు ఒకే ఒక వ్యాపారి ఇవ్వడం, ఆ వ్యాపారి నిన్న అనంతపురం రావడంతో వీరు పట్టుకునేందుకు పోలీసు పక్కా స్కెచ్ వేసి 4 ప్రత్యేక బృందాలతో కూడా వీరిని అరెస్ట్ చేసి, అయితే వీరికి సంబంధించిన ఈ బైకులు కూడా కొట్టేసిన బైకులు, పెనుగొండలు ఇవన్నీ కూడా చోరీ చేసి బైకులు వీటిలో తిరుగుతూ ఉండేవారు. ఇవాళ నిన్న పోలీసులకు అనుమానం వచ్చి అందరినీ ఆరా తీయగా కూడా 90 లక్షల పైగా విలువైన నగలు, 19 లక్షల నగదు ఇవన్నీ కూడా సీజ్ చేసి పోలీసు అరెస్ట్ చేశారు. రత్న, ఈ కేసులు ఛేదించేందుకు ఇటీవల హేమంత్ కుమార్, అనంతపురం సాయి ప్రసాద్ ఎస్పీ జిల్లా ఎస్పీతో ప్రత్యేకంగా అభినందించారు. రత్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.